సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. మొత్తానికి కింగ్ నాగార్జున మళ్ళీ అల్లరి చేయడానికి సిద్ధమైపోయారు. మొన్న సంక్రాంతికే సోగ్గాడ్ అంటూ బంగారు రాజుగా బేభత్సంగా అల్లరి చేసి 50 కోట్లు కొట్టేశారు. రేపు మార్చికి ఊపిరి సినిమాతో డిఫరెంట్ గా అల్లరి చేస్తూ మిమ్మల్ని అందరినీ కవ్విస్తాను చూడండి అంటున్నాడు మన మన్మధుడు. పోతే ఈసారి కింగ్ సోలోగా రావట్లేదు, తోడుకి ఆవారా కార్తీని తెచ్చుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రేక్షకుల్ని మురిపించి మరిపించే ప్రయత్నాల్లో ఉన్నారు అర్థమైపోతుంది. ఊపిరి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ చూస్తుంటే సినిమాని మార్చి 25కి థియేటర్లకు పట్టుకురానున్నారు. ఈ లోపు సినిమాకి సంబంధించి జనాలకి ఐడియా ఇవ్వడం కోసం పబ్లిసిటీ మొదలు పెట్టారు. అందులో భాగంగా టీజర్ ని బయటకు తీసుకురావడం జరిగింది. టీజర్ చాలా బాగుంది. బాగుందని అనటం వరకే కాదు, అంతకు మించుందని చెప్పాలి. వంశీ పైడిపల్లి ఊపిరి సినిమాతో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని క్లియర్ కట్ సిగ్నల్ ఇస్తా ఉంది ఈ టీజర్. మొన్న బృందావనం ఎవడు సినిమాలు చూసిన తర్వాత వంశీ పైడిపల్లి స్టార్ హీరోల మాస్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోయాం. కానీ అదేం కాదు, నాలో మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటో ఈ ఊపిరి సినిమాలో చూడండి అని వంశీ పైడిపల్లి ఈ టీజర్ తో చెప్తున్నట్టు కూడా అనిపిస్తా ఉంది. కంప్లీట్ చేంజ్ ఓవర్ పాటిస్తున్నాడు. సెన్సిటివ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. టీజర్ చూసిన తర్వాత ఈ ప్రయత్నంతో అతను 100% సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ అటెంప్ట్ సక్సెస్ అవుతే మూసా బురదలో కూరుకుపోయి ఉన్న తెలుగు యువ దర్శకులందరికీ ఒక కొత్త దారి కనిపిస్తుందేమో అన్న ఫీలింగ్. ఈ ఊపిరి టీజర్ సూపర్బ్ ఇంప్రెసివ్ గా ఉంది. బేసిక్గా నాగ్ కార్తిక్ కెమిస్ట్రీ మంచి అటెన్షన్ తీసుకుంటుంది. కింగ్ ఓ డేరింగ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఛాన్సే లేదు, ఇంప్రెస్ చేసి వదిలిపెడతారు అనేసి ఈ టీజర్ తోనే నమ్మకం కలిగేసింది. ఆ పైన కార్తీక్ చిలిపితనం ఈ సినిమాని మరో లెవెల్ కి పట్టుకెళ్తుంది అనిపిస్తుంది. ఆ తర్వాత విజువల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి. పిఎస్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ కాబోతుంది అని అర్థమైపోతుంది. పోతే ఈ సినిమా ఇంటచబుల్స్ అనే ఫ్రెంచ్ సినిమాకి రీమేక్. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసేసింది. పివిపి బ్యానర్, నా కార్తీక్, వంశీ పైడిపల్లి కలిసి ఓ మంచి సినిమాని రీమేక్ చేస్తున్నారు అని చెప్పుకోవాలి. ఈ సినిమా పైకి ఫన్నీగా అనిపించింది కానీ ఇంటర్నల్ గా టచ్ చేసే హ్యూమన్ వాల్యూస్ ఉన్నాయి. ఈ సినిమాకి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని ట్యాగ్ చేశారు, గమనించే ఉంటారు. హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం అనే విషయానికి సంబంధించి ఓ యాంగిల్ ని ప్రెజెంట్ చేసేది ఈ సినిమా. ఒరిజినల్ లో ఉన్న ఫ్లేవర్ చెడకుండా ప్రాపర్ గా ఈ సినిమాని గనక చెప్పగలిగితే ఓ రేంజ్ లో మనసుల్ని కదిపేస్తది ఈ ఊపిరి. చూద్దాం మరి వంశీ పైడిపల్లి ఈ సినిమాతో మనకి ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారో. ఇదే ఈ బులెటిన్. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్.